హలో మనీ పర్సన్స్, ముందుగా అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు వీడియోలోని నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ వచ్చాయి. లైక్ టాటా టెక్నాలజీస్ కావచ్చు, ఐఎక్స్ కావచ్చు, వీటితో పాటుగా మరికొన్ని కంపెనీస్ కూడా వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. ముందుగా రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓ అయినటువంటి టాటా టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ తో పాటుగా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ రావడం జరిగింది. సో వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి అండ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 10.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 14.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 6.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు మార్జిన్స్, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, నెట్ ఇన్కమ్ మార్జిన్స్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ నెట్ ఇన్కమ్ మార్జిన్స్ ఫ్లాట్ గా ఉన్నాయి. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ అట్రిషన్ రేట్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ $1 to $5 million క్లయింట్ నెంబర్ కూడా పెరిగింది. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ క్వార్టర్ లోని వీళ్ళు టోటల్ గా 5 లార్జ్ డీల్స్ ని విన్ అయ్యామని, ఆటోమోటివ్ వర్టికల్ లోని కస్టమర్ స్పెండింగ్ సైడ్ వీళ్ళు చాలా పాజిటివ్ గా ఉన్నట్లుగా చెప్తున్నారు. ఎందుకంటే ఓఎంస్ అన్ని కూడా ఎలక్ట్రిఫికేషన్ అండ్ అదర్ ఆల్టర్నేటివ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ వైపు మూవ్ అవుతున్నాయి కాబట్టి కస్టమర్ స్పెండింగ్ అయితే బాగా జరిగేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఏరోస్పేస్ ఇండస్ట్రీలో కూడా డిమాండ్ మూమెంటం చాలా బాగుందని చెప్పి వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా వీళ్ళు క్యాపబిలిటీస్ ని బిల్డ్ చేయడం వైపు కూడా చాలా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేస్తున్నామని, అండ్ లాంగ్ టర్మ్ లోని వీళ్ళ బిజినెస్ ఫండమెంటల్స్ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని టాటా టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్ కామెంటరీ రావడం జరిగింది. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 77 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 86 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 91 crores కి పెరిగింది. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లోనైతే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 16.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ ₹1 per share డివిడెండ్ ని కూడా రికమెండ్ చేసింది. లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసినట్లయితే వేరియస్ రీజన్స్ తోని ఐఎక్స్ స్టాక్ లోని మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూసాం కదా. నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. సో మండే రోజు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ కేఫ్ ఇంటెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే, వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 16.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఇంటర్నేషనల్ అండ్ అదర్ ఇన్వెస్టర్ సొల్యూషన్ బిజినెస్ రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని 28.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఎబిటాలో 21.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 25.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ 42.9% గా ఉంటే అవి ఈ క్వార్టర్ కి 44.8% కి పెరిగాయి. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 61 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 66 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు టోటల్ గా 170 న్యూ కార్పొరేట్ క్లయింట్స్ ని అండ్ 5 million ఇన్వెస్టర్ ఫోలియోస్ ని యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఉషా మార్టిన్ లిమిటెడ్ వాళ్ళకి వీళ్ళ ఆర్టీఐ మ్యాండేట్ ని విన్ అయినట్టుగా కూడా షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఇంటర్నేషనల్ మార్కెట్ డీల్స్ లోని వీళ్ళకి స్ట్రాంగ్ పైప్ లైన్ ఉన్నదని, దీని ద్వారా వీళ్ళ ఓవరాల్ గ్రోత్ లోని మంచి పాజిటివ్ మూమెంటమే చూడొచ్చు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా కేఫ్ ఇంటెక్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ అదాని పవర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే, వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 8 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే దానికి అగెనిస్ట్ గా ఈ క్వార్టర్ లోని 2737 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ దీని
దీనికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళకి డిఫర్డ్ ట్యాక్స్ రూపంలో 1370 crores వచ్చి యాడ్ అయ్యాయి. సో ఈ డిఫర్డ్ ట్యాక్స్ వచ్చి యాడ్ అవడం వల్లే వీళ్ళ ప్రాఫిట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేసి చూసినా కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా అదానీ పవర్ వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో కొంత డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ సెయింట్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. కన్సాలిడేటెడ్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని ఫ్లాట్ గా ఉన్నది. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 156 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 183 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 153 crores కి తగ్గింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ ఇంత తగ్గడానికి రీజన్ ఏంటో చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ పెరిగింది. ఈ ఎక్సెప్షనల్ ఐటమ్ రూపంలో వీళ్ళకి ఈ క్వార్టర్ లోని దగ్గరగా 50 crores డెబిట్ అయ్యాయి. సో ఈ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ పెరగడంతోనే మనకి వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ లో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి ఆర్డర్స్ లోని 21.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 8 లార్జ్ డీల్స్ ని విన్ అయ్యామని అండ్ దీంతో పాటుగా వీళ్ళ గైడెన్స్ కూడా ఇచ్చారు. వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 13 to 13.5% ఇన్ బిట్వీన్ రేంజ్ లో గ్రో వచ్చని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రీవియస్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ ని ఈసారి వీళ్ళు తగ్గించడం జరిగింది. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ పంప్స్ అండ్ మోటార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి శక్తి పంప్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 57.73% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 224% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 301% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 224% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 366% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని 671% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా పీఎం కుసుమ్ స్కీమ్ లో భాగంగా వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ ని విన్ అవుతున్నారు కదా. ఈ ఆర్డర్స్ ని విన్ అవుతుండడంతో వీళ్ళ నెంబర్స్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ ఇండియన్ రెవెన్యూస్ లోను ప్రాఫిట్స్ లోను ఈ క్వార్టర్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఓవర్సీస్ రెవెన్యూస్ లో ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఓవర్సీస్ ప్రాఫిట్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఫ్లాట్ గా ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే శక్తి పంప్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని మంచి నెంబర్స్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రాఫిట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 9% డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ఫెస్టివ్ క్వార్టర్ లోని క్యాష్ బ్యాక్ కాస్ట్ బాగా పెరిగిందని దీంతోనే వీళ్ళ కాస్ట్ టు ఇన్కమ్ కూడా పెరిగిపోయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 25 basis points డ్రాప్ కనపడుతుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నిమ్ ఫ్లాట్ గా ఉన్నది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ పెరిగింది. అండ్ అలాగే నెట్ ఎన్పిఏ కూడా పెరిగింది, విచ్ ఇస్ నాట్ గుడ్. కమింగ్ టు బిజినెస్ వాల్యూమ్స్, ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ న్యూ అకౌంట్స్ నెంబర్ లో డ్రాప్ కనపడుతుంది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను స్పెండ్స్ పెరిగాయి, కానీ ఈవెన్ రిసీవబుల్స్ కూడా పెరిగిపోయాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళ నెంబర్స్ కొంచెం వీక్ గానే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేదాంత వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 3091 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 915 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 2868 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చింది. అండ్ దాంతో పాటుగా ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి న్యూ ట్యాక్స్ రేట్ అడాప్ట్ చేసుకోవడం వల్ల నెట్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. సో అందుకనే మనం ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసి చూద్దాం. ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వేదాంత వాళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్
అరీనా వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 62 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 84 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 70 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 84 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా 48 డీల్స్ విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. టోటల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిపాజిట్స్ లోను కాసా డిపాజిట్స్ లోను గ్రాస్ అడ్వాన్సెస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రొవిజన్స్ పెరిగాయి. ఈ ప్రొవిజన్స్ పెరగడంతోనే మనకి ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు నిమ్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నిమ్ లో డ్రాప్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఫ్లాట్ గా ఉంది. బట్ కన్సర్న్ పార్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ పెరిగింది అండ్ అలాగే నెట్ ఎన్పిఏ కూడా పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. అండ్ అనదర్ థింగ్ కన్సర్న్ పార్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళ ఎన్పిఏ నెంబర్ కూడా పెరిగింది, అది కన్సర్న్ పార్ట్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే.